సత్యమూర్తి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు అంటే సమయం సందర్భం లేకుండా మరి ఆయన ఎందుకో సడన్గా వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి తాటకి లంకిని అని చెప్పి పేరు రివీల్ చేయకుండా సీనియర్ ఐఏఎస్ అధికారి అని చెప్పి మాట్లాడారు. అఫ్కోర్స్ ఆ తర్వాత అది అందరికీ తెలిసిపోయింది అనుకోండి. కారణం ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? నాకు భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే అంటే మామూలు ఏదో అనుకున్నా కానీ 11 విగ్గులు అన్న రాగానే నాకు డౌట్ వచ్చింది. 11 విగ్గులు ఏంటి? ఉంటే 10 ఉంటాయి, లేకపోతే 15 ఉంటాయి, లేకపోతే 5 ఉంటాయి. అంతేగాని 11 విగ్గులు అనేసరికి నాకు డౌట్ వచ్చింది. భూమన కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నాడు. 11 సీట్లు కదా ఆయనకు వచ్చింది. 11 సీట్లు. జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు వచ్చిన దగ్గర నుంచి అసెంబ్లీకి వెళ్ళట్లేదు. 11 అనేది జగన్మోహన్ రెడ్డి జీవితంలో ఒక చెరగని మచ్చలాగా పడిపోయిన విషయం మనందరికీ తెలుసు. కరెక్ట్గా సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు ఎర్ర శ్రీలక్ష్మికి 11 విగ్గులు ఉన్నాయని చెప్పాడు. నాకు అక్కడే డౌట్ వచ్చింది. 11 అని ఎందుకు చెబుతున్నాడు? జగన్మోహన్ రెడ్డిని గొడవ చేయటానికి, జగన్మోహన్ రెడ్డిని రోడ్డుకి వేడ్చటానికి, జగన్మోహన్ రెడ్డి మీరు చెప్పినట్టు క్రైమ్ పార్ట్నర్లందరినీ బయట పెట్టడానికి ఏదో ప్లాన్ వేశాడు భూమన కరుణాకర్ రెడ్డి. ఎందుకు అంటే అందరే ప్లాన్ వేసి ఆయన ఇరికిస్తున్నారని మాట్లాడుతున్నారు. ఆయన అట్లా చెప్తాడు, ఆయన అందరూ అట్లాగా అని చెప్తాడు. కానీ భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి ఎవరికైనా ఏముంటుంది? భూమన కరుణాకర్ రెడ్డి మీద ఎలిగేషన్లు వచ్చినాయి అనుకో, ఏముంది, ఇంక వయసు అయిపోయింది, వెళ్ళి జైల్లో కూర్చుంటాడు. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డికి పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే ఆయన వారసుడు, ఆయన కొడుకు కదా, ఆ కొడుకు ఇప్పుడు జైలుకి వెళ్ళే పరిస్థితికి వచ్చింది. భూమన అభినయ్ రెడ్డి అనే అతని పేరు. అతను భూమన కరుణాకర్ రెడ్డికి వారసుడు. చాలా అల్లారి ముద్దుగా పెంచుకున్నాడు పాపం. అతన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ని చేశాడు. చైర్మన్గా ఒక లేడీని, ఒక డమ్మీని పెట్టాడు. వైస్ చైర్మన్ పెట్టి, నాయన నా అక్రమాలకి నువ్వే వారసుడివి, ఇక లాగిచ్చు అని చెప్పాడు. ఆడు చెలరేగిపోయాడు మొత్తం. ఈ మధ్య దాకా మొన్న ఎప్పుడో తిరుపతి ఆ పార్కులో వీధి నాటకాలు వేసుకుంటూ తిరిగాడు. అంటే కూటమి ప్రభుత్వాన్ని గొడవ చేయటానికి వీధి నాటకాలు వేశాడు. మరి అతని నాటకాలన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి. ఈ టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో మెయిన్ పాత్రధారి, సూత్రధారి ఈ భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కొడుకు అభినయ్ రెడ్డి. వీళ్ళిద్దరూ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్గా వెళ్ళబోతున్నారు. అంటే నెక్స్ట్ లెవెల్ అంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉన్నాడు కదా, బహుశా ఆయన అక్కడ ఉంటాడు. కానీ వీళ్ళు బహుశా నెల్లూరు జైలుకి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఈ అంత సీరియస్ కుంభకోణం ఇది. టీడీఆర్ బాండ్ల కుంభకోణం అనేది చాలా సీరియస్ కుంభకోణం. ఈ కుంభకోణంలో ప్రధాన పాత్రధారి అయిన భూమన కరుణాకర్ రెడ్డి ఇంకా విచ్చలవిడిగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని రింగులోకి లాగుతున్నాడు. అందులో భాగంగానే ఇప్పుడు కెలుకుతున్నాడు మొత్తం. అన్నీ చాలా పైకి ఏం కనపడుతున్నది అంటే బిఆర్ నాయుడిని, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఉన్నాడు కదా, ఆయన్ని రింగులోకి లాగుతున్నట్టు కనపడుతున్నది. కానీ ఎప్పుడైతే 11 విగ్గులు అన్నాడో, ఈ 11 విగ్గులు 11 సింబల్ జగన్మోహన్ రెడ్డికి. ఆయన చాలామంది తెలుగుదేశం వాళ్ళు 11 రెడ్డి అని కూడా పిలుస్తారు చాలా ముద్దుగా. అటువంటి 11 సంఖ్యని ఉపయోగించి జగన్మోహన్ రెడ్డిని మొత్తం ఈ రింగులోకి లాగుతున్నాడు. ఇప్పుడు జాగ్రత్త పడాల్సింది శ్రీలక్ష్మి కాదు, జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే శ్రీలక్ష్మి వచ్చేస్తే నాకేం తెలుసు సార్, వాళ్ళు చెప్పారు నేను చేశానని చెప్పి మొత్తం అందరి పేర్లు చెప్పేస్తుంది. అంతవరకు గ్యారంటీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.